ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. ఈ మేరకు బండి సంజయ్కు లీగల్ నోటీస్ పంపించారు. రాబోయే 48 గంటల్లో తనపై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పటికీ బండి సంజయ్కు తెలివితేటలు ఎలా పనిచేస్తాయో అర్థం కావడం లేదంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ విమర్శించారు. కేంద్ర మంత్రికి కనీస సాధారణ జ్ఞానం కూడా లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంజయ్ నిర్లక్ష్యపు ప్రకటనలు హద్దులు దాటాయన్నారు. ఇంత చౌకబారు ఆరోపణలు చేయడం, థర్డ్ క్లాస్ ప్రకటనలు చేయడం బండి సంజయ్కు కొత్త కాదని విమర్శించారు. బండి సంజయ్ ఆరోపణలు నిజమని నిరూపించకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు కేటీఆర్ ట్వీట్ కు అంతే ఘాటుగా రిప్లై ఇచ్చారు బండి సంజయ్. ఇల్లీగల్ పనులు చేసి లీగల్ నోటీసుల గురించి మాట్లాడడానికి కేటీఆర్ కు సిగ్గుపడాలన్నారు. సొంత టెలిఫోన్ ట్యాప్ చేసి ర్యాకి ముందు కేటీఆర్ కవితకు ముఖం చాటేస్తున్నారని దేవా చేశారు. 48 గంటల్లో మీ చీకటి రహస్యాలు బయటపడతానంటూ హెచ్చరించారు. రైటికి ఆరోపణలు ప్రత్యారోపణలకు సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, మనం కొద్ది వారాలుగా చూస్తున్నాం సిటీ విచారణలో భాగంగా బీజేపీ నేతలు కావచ్చు, కాంగ్రెస్ లీడర్లు కావచ్చు, ఇట్లా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వివిధ హోదాలు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా సిటీ విచారణకు హాజరవుతున్నారు. దిల్కుషా గెస్ట్ హౌస్ దగ్గర ఈ రోజు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా హాజరయ్యారు. దీంట్లో భాగంగా చాలా విషయాలు కూడా సిటీ విచారణలో భాగంగా ఆయన తన అభిప్రాయాన్ని, తన వాంగ్మూలాన్ని వెల్లడించారు. దీంట్లో చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు బండి సంజయ్ సిటీ విచారణలకు పోలీసులకు అందించారు. దీంట్లో కొన్ని హైలైట్స్ మనం మాట్లాడుకుందాం. ముందుగా 6,500 మంది ఫోన్లను కేసీఆర్ ప్రభుత్వం ట్యాప్ చేసిందని కూడా ఈ సందర్భంగా సిటీ అధికారులకు చెప్పారు. అంతేకాకుండా నాతో పాటు రేవంత్ రెడ్డి, హరీష్ రావు తో సహా నాటి మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వం అందని కూడా బండి సంజయ్ ఆరోపణ చేశారు. అంతేకాకుండా నా ఫోన్ ప్రతి క్షణం ట్యాప్ చేశారు. గ్రూప్ 1 పేపర్ లీక్ అయిన విషయం తెలిసిందే కదా, టీఎస్పీసీ పేపర్ లీక్ కేసు విచారించిన జడ్జి ఫోన్లను కూడా ట్యాప్ చేశారంటూ కూడా కేసీఆర్ మీద, కేటీఆర్ మీద ప్రధానమైనటువంటి ఆరోపణ చేశారు. అంతేకాకుండా ఆఖరికి సొంత బిడ్డ కవిత ఫోన్లను కూడా ట్యాప్ చేసిన నీచులు వీళ్ళంటూ కూడా బండి సంజయ్ ఉన్నారు. ఎస్ఐబిని అడ్డు పెట్టుకుని ఇష్టానుసారంగా దేశంలో ఉన్నటువంటి ప్రముఖుల ఫోన్లన్నీ ట్యాప్ చేసినటువంటి చరిత్ర ఉంది. అంతేకాకుండా ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు లాంటి లుచ్చాగారులు ఏం చేసినా తప్పు లేదంటూ కూడా, అంటే అది ఆయన భాషలో మనం మాట్లాడదాం కనుక ఆయన అన్న పదాలు ఇది కనుక ఆ రకంగా బండి సంజయ్ మాట్లాడినటువంటి సందర్భం. అంతేకాకుండా మావోయిస్టుల పేర్లు చెప్పి నాతో పాటు ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఫోన్లను కూడా ట్యాప్ చేశారంటూ కూడా ఈ సందర్భంగా అన్నారు. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దగ్గర 7 కోట్ల రూపాయలు పట్టుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఎస్ఐబిని అడ్డంగా చేసుకుని కోట్ల రూపాయలు పట్టుకున్నారని కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఇట్లా చాలా అంశాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇక్కడ ప్రధానమైనటువంటి హైలైట్ ఏంటంటే శివ, మనం కేసీఆర్, కేటీఆర్ తప్ప మిగతా వాళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. ఈవెన్ హరీష్ రావు, కవిత ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి అన్నటువంటి విషయం చెప్పడంతో పాటు చాలా అంశాలు ఎస్ఐబిని అడ్డు పెట్టుకుని కోట్ల రూపాయలు దండుకున్నారు. ఇష్టానుసారంగా అందరి విచక్షణను, అంటే వాళ్ళ ప్రైవసీని భంగం చేసే విధంగా ఫోన్లను ట్యాప్ చేశారనేది ఇక్కడ బండి సంజయ్ ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇక్కడ ఈ ఆరోపణలను బేస్ చేసుకొని వెంటనే ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వెంటనే దానికి రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. బండి సంజయ్ వ్యాఖ్యల్ని వెంటనే ఆయన ట్విట్టర్ ద్వారా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ చేసినటువంటి ఈ ఆరోపణలు ఏదైతుందో వెంటనే క్షమాపణ చెప్పాలని కూడా కేటీఆర్ డిమాండ్ చేశారు ట్విట్టర్ వేదికగా. అదేవిధంగా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశాడు. 48 గంటల్లో ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఏతున్నాయో వాటి కనుక ఉపసంహరించుకోకపోతే 48 గంటల్లో క్షమాపణ చెప్పకుంటే కోర్టుకి ఇస్తారని కూడా కేటీఆర్ బండి సంజయ్ని హెచ్చరించినటువంటి పరిస్థితి మనం చూసాం. దీంట్లో ప్రధానమైనటువంటి విషయాలు ఏం చెప్పారంటే, ఫోన్ ట్యాపింగ్ అంశంపై నిరాధారమైన ఆరోపణలు చేసినటువంటి బండి సంజయ్ ఆయనకు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నాడు, మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నాడు, వాస్తవాలు ఏంటో తెలియకుండా మాట్లాడుతున్నాడు, అసంబద్ధమైన దిగజారుడు, థర్డ్ క్లాస్ స్థాయి రాజకీయ నాయకుల్లాగా బండి సంజయ్ మారారంటూ కూడా కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడారు. అంతేకాకుండా చీప్ పబ్లిసిటీ కోసం, పేపర్ హెడ్లైన్స్ కోసం, బ్రేకింగ్ న్యూస్ల కోసం ఇష్టానుసారంగా తప్పిస్తున్నాడే తప్ప ఎక్కడ ఆయనకు సరుకు లేదని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
కనుక కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ నిఘా వ్యవస్థల పనితీరును విధానాలపై కనీస అవగాహన లేకుండా, పరిజ్ఞానం లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారంటూ కూడా కేటీఆర్ బండి సంజయ్ పై గట్టిగానే వార్నింగ్ ఇచ్చినంత పని చేశాడు. బట్ ఏదైనప్పుడు కూడా కేంద్ర మంత్రిగా పనిచేయడం అంటే ఢిల్లీ బాసులకు చెప్పులు మోసినంత ఈజీ కాదని కూడా బండి సంజయ్ ని హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా చాలా అంశాలు కూడా కేటీఆర్ కూడా వెంటనే ట్వీట్ చేయడం, ఒక కేంద్ర సహాయ మంత్రిని పట్టుకొని ఈయన ఈ రకంగా మాట్లాడడం, బట్ ఆయన కూడా ఇంట్లో కుటుంబ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపణ చేయడం కావచ్చు, ఇట్లా అన్ని విషయాలు కూడా మాట్లాడారు. నరేందర్, అటు బండి సంజయ్ కూడా ఎక్కడ తగ్గట్లేదు కదా, ఆయన కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు కేటీఆర్ కి. మీ బండారం బయటపెడతా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి, ఇల్లీగల్ పనులు చేసి లీగల్ నోటీసులు పంపిస్తారా అంటూ కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు కదా. ఏంటిది ఎక్కడి వరకు వెళ్తుంది అనుకోవచ్చు? శివ, అందుకనే కేటీఆర్ కూడా ఎక్కడ తగ్గలేదు. బండి సంజయ్ వ్యాఖ్యలు కూడా ఆయన కూడా ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఆయన కూడా గట్టిగానే సవాలు ఇచ్చారు. ఇక్కడ కేటీఆర్ చెప్పిన దాంట్లో ప్రధానమైనటువంటి హైలైట్ ఏంటంటే 48 గంటల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలి బండి సంజయ్, లేదంటే కోర్టుకి ఈడిస్తారని కూడా హెచ్చరిక జారీ చేశారు బండి సంజయ్కి. ఈ మొత్తం ఎపిసోడ్ మీద వెంటనే మళ్ళీ బండి సంజయ్ కూడా మళ్ళీ తన ట్వీట్ ద్వారా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో ప్రధానంగా షుడ్ బి అఫీషియల్ నోటీస్ ఆఫ్టర్ డూయింగ్ ది ఇల్లీగల్ థింగ్స్ అని కూడా ఆయన చాలా ఇష్యూస్ లేవనెత్తారు. దీంట్లో ప్రధానంగా కేటీఆర్ కు ట్వీట్ అంతే ఘాటుగా రిప్లై ఇచ్చినటువంటి బండి సంజయ్ ఇల్లీగల్ పనులు చేసి లీగల్ నోటీసుల గురించి మాట్లాడడానికి కేటీఆర్ సిగ్గుపడాలంటూ కూడా తన ట్వీట్ లో మాట్లాడారు. అంతేకాకుండా సొంత చెల్లి ఫోన్ ట్యాప్ చేసి రాఖీ ముందు కేటీఆర్ కవితకు ముఖం చాటేస్తున్నారని కూడా ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ 48 గంటల్లో మీ చీకటి రహస్యాలు బయట పెడతానంటూ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. నిజంగానే బండి సంజయ్ ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి మాట్లాడుతున్నారా, లేదంటే ఆరోపణల కోసం ఆరోపణలు చేశాడనేది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా 48 గంటల్లో మీ చీకటి రహస్యాలు అంటే మీ కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కవిత ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా మీ చీకటి రహస్యాలు బయట పెడతారని కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. ఎస్పెషల్లీ కేటీఆర్ ని చీకటి రహస్యాలే అని ఆయన అర్థమయ్యేలాగా మాట్లాడారు. బట్ ఏదైనప్పుడు కూడా ఈ ఏదైతే మాటల తూటాలు ఉన్నాయో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కావచ్చు, అదేవిధంగా గతంలో సీనియర్ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కావచ్చు, ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అన్ని తానే చూసుకుంటున్నటువంటి కేటీఆర్ పైన కావచ్చు, ఇద్దరు వ్యాఖ్యలు చేసుకోవడం పట్ల ఇప్పుడు రాజకీయ దుమారం అయింది. ఇది ఇప్పుడు పెద్ద హెడ్లైన్స్ గా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బట్ ఏదైనప్పుడు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇద్దరు వ్యక్తుల మధ్యలో పంచాయతీ కాదు, ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో ఒక పెద్ద వారుగా మారినటువంటి పరిస్థితి ఉంది. బట్ ఇందులో పనిగా బండి సంజయ్ కూడా ఒక వ్యాఖ్య చేశాడు శివ. రేవంత్ రెడ్డిని కూడా సేవ్ చేసే పనిలో ఉన్నారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ రెండు కూడా ఇద్దరు ఒకటే, అందుకనే ఆయనను రేవంత్ రెడ్డిని సిట్టి విచారణకు రప్పించడం లేదనేటువంటి ఆరోపణ కూడా బండి సంజయ్ చేశారు. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కూడా వచ్చి సిట్టి విచారణకు హాజరు కావాలి అన్నటువంటి విషయం కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఆనాడు రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినటువంటి మాట వాస్తవమే. కనుక రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఫోన్ ట్యాప్ కాదు అన్నట్టుగా మాట్లాడడం అనేది విడ్డూరంగా ఉందన్నటువంటి ఆరోపణ కూడా చేశారు. బట్ ఏదైనప్పుడు కూడా ఈ మొత్తం ఎపిసోడ్ ఏదో కేటీఆర్ మీద బండి సంజయ్ మీద కేటీఆర్ చేసినటువంటి ఆరోపణలు. బట్ 24 గంటల్లో కనుక క్షమాపణ చెప్పకపోతే నేను కోర్టుకి ఈడిస్తానని కేటీఆర్ అనడం, బట్ నీ చీకటి దందాన్ని బయట పెడతానని బండి సంజయ్ అనడం, ఇది ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేందర్.